చివరికి విరాట్ కోహ్లీ వచ్చేసి మీరు నా ఫ్యాన్స్ అన్నందుకు నాకే పరువు పోయేలా చేశారా అని ఒప్పించేటట్టు చేశారు. ఫస్ట్ ట్రావిస్ హెడ్ వాళ్ళ వైఫ్ చూడండి, ట్రావిస్ హెడ్ వాళ్ళ వైఫ్ బయటకు వచ్చేసి చాలా అబ్యూజింగ్గా కామెంట్లు పెడుతున్నారు. నా కూతురికి కూడా పెడుతున్నారు. చిన్న పాపరా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెతికి అందరికీ కామెంట్లు పెట్టారంట. ఇలా బయటకు వచ్చి చెప్పడంతో బయట దేశాల్లో పేపర్లో చూడండి, మెయిన్ పేపర్లో పడ్డది. ఇండియాలో ఇలా మన ప్లేయర్స్ అయితే ఇలా గురైపోతున్నారు, అసలు అబ్యూజింగ్కి, వైఫ్ని అసలు రేప్ చేస్తామన్నట్లు విధంగా అయితే మాట్లాడుతున్నారు. ఎంత ఘోరంగా అయిపోయిందన్న విధంగా అయితే బయట పేపర్లో రాశారు. ఇలా రాస్తే మన ఇండియా గురించి ఏమనుకుంటారు? నెక్స్ట్ వీడియోలో కూడా నేను అదే చెప్పాను. మీకు దమ్ముంటే, గట్స్ ఉంటే, ఏమైనా ఉంటే దమ్ముంటే ఆ ప్లేయర్లను తిట్టనరా, ఫ్యామిలీస్ తిట్టమాకనరా. ఇప్పుడు మీకు ఫ్యామిలీస్ ఉంటాయి, మీ ఫ్యామిలీస్ని ఎవరైనా బయట వాళ్ళు, ఊర్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు తిడితే ఊరుకుంటారా? బాధ కలగదా మీకు? తిరిగి మీరు గొడవలు పెట్టుకోవటం లేదా? దమ్ముంటే నువ్వు అన్నందుకు నువ్వు తిట్టాలా. అలానే ట్రావిస్ హెడ్ని మీరు పాయింట్అవుట్ చేసి తిట్టాలా. ఓకే, చాలామంది కామెంట్లో ఏం పెట్టారంటే, ట్రావిస్ హెడ్ చేసింది తెలుసా, ఇంతకుముందు రోహిత్ శర్మకి గేమ్లో ఇలా చూపించాడు, రోహిత్ శర్మ వెనకన్నాడు, విరాట్ కోహ్లీని వెనకన్నాడు స్లెడ్జింగ్లు అని చెప్పేసి. వాళ్ళు ఎన్ని స్లెడ్జింగ్లు చేసినా కానీ గేమ్లోనే చేశారు. కానీ ఆ తర్వాత అయిపోయిన తర్వాత పాయింట్అవుట్ చేసి ప్రతి ఒక్కసారి మేము వాళ్ళ ఫ్యాన్స్తో, ఆస్ట్రేలియా ఫ్యాన్స్తో అందరి చేత మనల్ని ఎప్పుడైనా తిట్టించారా? ఎవరికి నిజంగానే విరాట్ కోహ్లీ తప్పు అయిపోయిందిరా, మీరు నా ఫ్యాన్స్ అంతా అని చెప్పేసి చేతులెత్తి జోడించే అంత విధానం చేశారు కదరా. అంతా లాక్డౌన్ కిట్స్ అయ్యింది. మామూలుగానే ఆర్సీబీ ఫ్యాన్స్ టాక్సిటీగా ఉంటారు, ఎదవల్లా ఉంటారని చెప్పి నిరూపించారు. ఇప్పుడు మీరు ఇలా చేయటం వల్ల ఆర్సీబీ ఫ్యాన్స్ వెళ్ళి ఇప్పుడు ట్రావిస్ హెడ్ చేయటం వల్ల ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. అసలు వీళ్ళు ఫ్యాన్సే కాదు, నేను చెప్తుంది ఆర్సీబీ వాళ్ళ గురించి కాదు. ఇప్పుడు విరాట్ కోహ్లీ మీద హేట్ ఉన్న ప్రతి ఒక్కడే ఏం చేస్తాడంటే, కోహ్లీ వాళ్ళ వైఫ్ కామెంట్లో కూడా కామెంట్లు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. హెడ్ వాళ్ళ వైఫ్ని కూడా కావాలని తిడతారు, మీ ఫ్యాన్స్లా తిట్టించడానికి కూడా. అందుకని, ఎందుకంటే మీరు ఏ ప్లేయర్ అయినా సరే విరాట్ కోహ్లీ వికెట్ తీస్తే వాడు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఎప్పుడు అబ్యూజ్ చేస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు ఎవడు పెట్టినా కానీ మీ ఫ్యాన్స్ అని నమ్మేస్తారు. ఎప్పుడైనా ధోని ఫ్యాన్స్ ఇలా పెట్టారని చెప్పి నమ్ముతారు? అలా చేశారా? విరాట్ కోహ్లీది కూడా తప్పే ఉంది. మ్యాచ్లో ఎంత వచ్చినా కానీ షేక్ హ్యాండ్ ఇచ్చేసి ఉంటే ఈ గలీజ్ పనులంతా వీళ్ళంతా చేసేవాళ్ళు కాదని నా ఫీలింగ్. వీళ్ళ వల్ల ఇదంతా ఇంత ముదిరి, ఇంత అలుముకపోయిందని నా ఫీలింగు. నిజంగా ఇండియా పరుగు పోయినట్టే. ఇంత పక్క దేశాలని ఏమనుకుంటాయంటే ఇండియా క్రికెట్ అంటే చాలా ఇష్టం అనుకుంటాయి. ఆ క్రికెట్ ఏంటంటే మా వాళ్ళే గెలవాలా, మా ప్లేయర్సే ఉండాలా, పక్కన వాళ్ళు అసలు దేంట్లో ఉండకూడదు, పక్కన వాళ్ళు మమ్మల్ని కదిలిస్తే వాళ్ళని వణికిచ్చాలా, వాళ్ళ వైఫ్స్ని తిట్టాలా, వాళ్ళ ఫ్యామిలీస్ని తిట్టాలి, వాళ్ళ తాతలు ముత్తాతలను కూడా తిట్టాలన్న విధంగా ఉన్నారని చెప్పేసి గబ్బు చేసి నూకారు. మనకు ఇలా మాట్లాడితే వాళ్ళ దేశానికి వెళ్ళి చెప్తారా ఇండియాలో గబ్బునే వాళ్ళందరూ ఉండేది, ఇంత గలీజ్గా చేస్తున్నారు ఏందని చెప్పేసి. ఇండియాలో క్రికెట్ ఏ ప్లేయర్, ఓవర్సీస్ ప్లేయర్ మనకు వచ్చినా కానీ మన ఇండియా గురించి ఎంత బాగా మాట్లాడతారు, మన క్రికెట్ అభిమానం చూపించే విధానంలో ఎంత లైక్ చేస్తారు. రీసెంట్గా జరిగిన వరల్డ్ కప్లో కూడా. కానీ ఇప్పుడు దాన్ని అంతా పోగొట్టి అంత గబ్బు చేశారు. ఇప్పటికైనా ఆపండి, ఇంకా బూతులు తిట్టకుండా ఫారెన్ ప్లేయర్స్ని. చిన్నగా ఒకటి చెప్తున్నా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్రావిస్ హెడ్ని తిట్టారు మంచిదే, ఎందుకంటే వాడు మీ వాడితో గొడవ పడ్డాడు అనుకోవచ్చు, మీరు పెట్టుకోవచ్చు. కానీ చిన్న పాప ఏం చేసిందిరా, వాళ్ళ వైఫ్ ఏం చేసింది, అసలు వీళ్ళకి సంబంధమే లేని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటున్న వాళ్ళు ఏం చేశారు కరాలి మీకు నిజంగానే. ఇప్పుడు నన్ను కూడా మళ్ళీ కామెంట్లో ఆల్రెడీ తిడుతున్నారు, మళ్ళీ ఇప్పుడు తిడతారు ఈ వీడియో చూసి, వచ్చాడయ్యా అని చెప్పేసి. ఉంటాను మరి, ఇంకా మీరే ఆలోచించుకోండి, ఆపత్రా ఇంకా అలానే కొనసాగిస్తారని చెప్పేసి.